సత్య గారు నా మెడలో 3 ముళ్ళు వేసినప్పుడు ఇక జీవితం అంటే చివరకు 0 అని అనుకున్నాను. ఆ తర్వాత సత్యగారితో కలుసున్న కాలం జీవితం అంటే ఏంటో నాకు అర్థమయ్యేలా చేసింది. ఈరోజు ఈ స్టేజ్ మీద నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం సత్య గారే. ప్రేమ పవిత్రమైనదని, స్నేహం స్వచ్ఛమైనదని తెలియచెప్పిన సత్య మీద నాకు ప్రేమ ఉందో స్నేహం ఉందో అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఈ రెండింటికి మించి ఏదైనా ఉంది అంటే సత్య గారి మీద నాకు అదే అభిప్రాయం ఉన్నట్టు. అత్తయ్య, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుందా? నా చెవులు పనిచేస్తూనే ఉన్నాయి. సత్య గారిది చాలా మంచి మనసు. ఆయన మనసుకి మమకారం ఎక్కువ, ఆత్మాభిమానం అంతకంటే ఎక్కువ. ఆత్మీయత, అనురాగాలు ఒక కొమ్మకు పూసిన పువ్వుల్లా సత్య గారి దగ్గర నిండుగా ఉన్నాయి. అంత నిండైన మంచి మనసున్న సత్య గారికి నా జ్ఞాపకంగా ఈ మొమెంటోని అందివ్వాలనుకుంటున్నాను. సత్య, ఇలా రా. డబ్బులిస్తారు అని చెప్పావు, అదేమో దానికి వచ్చిన బొమ్మను కూడా ఆ సత్యకి ఇచ్చేస్తుంది. వాళ్ళ మధ్యన బంధం చూసావా? సిమెంట్ గోడల బలంగా ఉంది. తిప్పు, మొన్న యుద్ధంలో వాడారు చూడు S-4 యుద్ధ విమానాలని, నువ్వు అలాంటి దానివి. ఈ సిమెంట్ గోడలు నీకు లెక్క చెప్పు. ఇదిగో వాళ్ళ బంధాన్ని బలబల్లా నడిపేవు. ఎస్పీ సార్, దీన్ని మీ అనుమతితో సత్య గారికి ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే మంజు. అమ్మ మంజు, సత్యకు నువ్వు నీ చేతులతో షీల్డ్ ఇవ్వడమే కాదు, శాలువను కప్పి దండ కూడా వెయ్యాలి.